కరీంనగర్లో జరిగిన నారీ శక్తి వందన్ పాదయాత్రలో బీజేపీ సీనియర్ నాయకురాలు కవిత ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ నుండి కళాభారతి వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో ఆమె కార్యకర్తలతో కలిసి నడిచారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళలకు పార్లమెంటు శాసనసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమన్నారు. ఇది మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని కొనియాడారు. దేశ రాజకీయాల్లోకి ఒక కీలక నిర్ణయం తీసుకోబడింది. దీనివల్ల మహిళలు ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతారని అనుకుంటున్నాను. ఈ పార్లమెంట్లో మహిళా బిల్లుకి ఆమోదం లభించింది. దీని ప్రకారం లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. దీనివల్ల మహిళలు రాజకీయ ప్రాతినిధ్యత్వాన్ని మరియు సమానత్వానికి ముందడుగు దిశగా వెళ్తారని బలంగా భావిస్తున్నాము. ఈ రిజర్వేషన్ వల్ల ఈ యొక్క చట్టం వల్ల మహిళలకు ఒక గొంతుక వచ్చిందనే చెప్పగలుగుతాము. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే పవర్ అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ మహిళలకు మా అందరికీ వచ్చిందని మేము భావిస్తున్నాము. ఇది పాజిటివ్ నోట్గా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొత్త వారికి కానీ మహిళలకు కానీ ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే దీన్ని ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుందో బ్యాక్ వాయిస్ తీసుకొని మనం చేయకుండా మన సెల్ఫ్ డెసిషన్ తోటి ముందుకు వెళ్తామో అప్పుడే ఏ రిజర్వేషన్ అయినా ఏవి మనకు కల్పించినా దానికి సమానత్వం అన్నది మనం చేయగలుగుతాము.